యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అమ్మ. ముఖ్యంగా నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఆదరించే వాళ్ళకి మరీ మరీ నమస్కారం నాయనా. ఈరోజు ఇంట్లో రోజు ఏదేదో అయ్యే కదా మా నాన్నమ్మ చేస్తున్నాం. ఈరోజు ఉల్లగడ్డ కూర చేసి జీరా రైస్ చేయి మనం ఇంట్లో తిందాము అని అన్నారు నా పిల్లలు మనవాళ్ళు. అందుకని వాళ్ళ కోరిక మేరకి ఈరోజు జీరా రైస్ ఉల్లగడ్డ కూర చేస్తున్నా. నా పద్ధతిలో నేను చేసే విధంగా చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగో గిన్నె పెట్టుకున్న పొయ్యి మీద, అంటే నాకు ఎక్కువే చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలు తినాలన్నారు కాబట్టి. గిన్నె పెట్టుకొని పెట్టాను. అది అంటే కుక్కర్ పైకి తేలాక దీంట్లో ఎక్కడ పెట్టాను, దీంట్లో ఒక 4 స్పూన్లు దాకా ఆయిల్. కొంతమంది దీంట్లో ఏం చేస్తారంటే నెయ్యి వేసుకుంటారమ్మా. నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను రా మీకు, నేను పూర్తిగా అవాయిడ్ చేస్తానని. బిర్యానీ ఆకు ఇవన్నీ ఏంటంటే లవంగాలు, జాజికాయ, బిళ్ళ, అనాస పువ్వు, చెక్క, అది చెక్క అన్నీ మొత్తం మరాఠీ మొగ్గ అన్నీ కలిపి వేసాను రా. దీనిలో ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసేసుకున్నాం. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాం. టమాటాలు ఈ కూరలో వేసి పెట్టుకున్నాను నేను టమాటాలు ఎట్టిను ఈ ఉల్లగడ్డ కూరలు వేసేస్తాను. ఎత్తి అవి వేసేసుకున్నాం. ఇవన్నీ నేను కూరలో కోసి పెట్టాను. కొద్దిగా కరివేపాకురా, అల్లం వేసుకున్నాం కదా. ఈ తెల్లగడ్డలు ఇవి ఒక్కల ముక్కలుగా పగలగొట్టినాయి అమ్మాయి, అంటే కచ్చా పచ్చాగా దంచేసినవి అవి వేసుకున్నాం. ఇది బాగా పచ్చిపోయేదాకా ఏం చేసుకున్నాం. ఇది బాగా పచ్చిపోయేదాకా ఏం చేసుకొని, ఇది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు నాయన. ప్రతి వంటకి రకరకాలుగా చేసుకుంటున్నారమ్మా. ఒకే రకము ఒకే వంట అనేది అయితే ఇప్పుడు మర్చిపోయినా లేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మనకు నచ్చినట్టు మనం చేసుకున్నాం. అది కొంతమంది తురిమేస్తారు, కొంతమంది టేస్ట్ వేస్తారు. నేనేంటంటే ఇటు కచ్చా పచ్చాగా వేసుకుంటే బాగుంటుందిలే అని నేను ఇటు వేసుకుంటున్నా. ఈ వంటలు అనేవి ఒకటి కాదులేమ్మా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంత కరివేపాకు. ఈరోజు పిల్లకాయలు రోజు ఏదో ఒకటి తినే చేస్తున్నానమ్మా నువ్వు.
ఈరోజు జీరా రైస్ చేసేసి ఉల్లగడ్డ తినానమ్మ తిన్నామని చెప్పన్నారు. పైగా ఇప్పుడు నవరాత్రులు కదా నాయన, వాళ్ళకి కొద్దిగా వేగింది కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను బియ్యము ఈ గ్లాస్తో 2.5 గడికి పెట్టుకున్నాను రా, బాస్మతి బియ్యమే 2.5 గడికి పెట్టుకున్నా. ఇప్పుడు మనం 5 వాటర్ పోసుకున్నాం. కొంతమంది ఏంటంటే జీరా రైస్ అంటే అన్నం వండేసి తాలింపు పెట్టి కలిపేస్తారా. కానీ ఏది ఏమైనా ఇంత మెతుకు బట్టి ఇట్టయితే ఉండదు నాయన. ఇది వేరు అది వేరు. ఇట్ట ఇది ఏంటంటే అంతా మనకి అన్నానికి కూడా పట్టద్ది బాగా. కానీ మామూలుగా మనం అట్లా తాలింపు పెట్టుకుంటే ఏమైనా ఇంత రాదురా. మీరు అది ఇది చేసి చూడండి, అది కూడా ఒకరోజు చేస్తాను నేను. 4 కదా, కొలత 100 ఆయుష్ అంటారు 5 అమ్మ. అంటే నేను 2.5 రైస్ వేసుకున్నాను కదా, 5 వాటర్ పోసి వేసుకున్నా. ఇప్పుడు ఇది బాగా ఉడకనిద్దాం. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. వేసుకుంటే మళ్ళీ నీళ్ళు తెలియనప్పుడు మనం అప్పుడు ఎక్కువ తక్కువైనా చూసి అప్పుడు వేసుకున్నారా. అది ఏదైనా తగ్గితే వేసుకుంటాం కానీ ఎక్కువైందనుకో తీయలేం కదరా, తీయడానికి కష్టం. అది ఇప్పుడు ఒకరోజుసేపు ఆ నీళ్లు మరిగేదాకా మూత పెట్టేద్దామ్మా. అది ఇప్పుడు మనం దాంట్లోకి ఉల్లగడ్డ కూర అనుకున్నాం కదమ్మా. ఇది బాణం పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నారు. ఆయిల్ వేసేసుకొని మామూలుగా అయితే నేను పొడి చేసి పెట్టుకుంటాను అయినా దాంట్లో నేను అన్నీ వేసే ఉంటాను. కాకపోతే జస్ట్ ఫార్మాలిటీ ఇదిగో వేసానంటే వేసా. అది వేసాను. కొంతమంది ఏంటంటే మా ఉల్లగడ్డలో పచ్చి కోసి పెడతారు. పచ్చిది ఉడికేదానికి ఉడకబెట్టి కూర చేసేదానికి కొంత తేడా అయితే వస్తుంది నాయన. ఎందుకంటే అది అంతే. ఇంకా నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, నేను ఎర్రగడ్డలు కొద్దిగా తక్కువ వాడతానని. ఇప్పుడు నూనె ఇంకా కాగలేదు. ఇది చిన్న పొయ్యి కదమ్మా, అది పెద్ద పొయ్యి అన్నమాట. ఈ వంటలు నాయన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. ఎందుకో కానీ వాళ్ళు ఎవరు చేసుకునే దానికి వాళ్ళే ఆ టేస్టే వాళ్ళు అలవాటు పడిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు దానికే అలవాటు పడి ఉంటారు. అది అందుకని వాళ్ళు ఆ టేస్టే అలవాటు పడిపోతారు. ఇంకా వేగిన తర్వాత వేసేసుకున్నాం ఈ నీళ్ళు కూడా. అట్లా ఇప్పుడు ఈ ఉల్లగడ్డ కూడా నేనైతే పచ్చెనపప్పు ఉల్లగడ్డ చేస్తాను. ఒట్టి ఉల్లగడ్డ టమాటా ఎర్రగడ్డ వేసి తీయంగా. నేను మసాలా పొడి నేను బయట అంగళాలు అయితే పెద్దగా వాడినమ్మా. ఒకరోజు నేను చేసుకుని ఇప్పుడు చూపిస్తాను మీకు. అంతా గరం మసాలన్నీ ధనియాలలో వేసి ఇప్పుడు ఆ పౌడర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కూరలో వేస్తా. ఈసారి ఆ పౌడర్ తయారు చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను నేను. మనం ఏంటంటే ఎక్కువ ఏదైనా గ్రేవీకి అలవాటు పడిపోయి ఎర్రగడ్డలు ఈ బయట మసాలన్నీ మనం అవి తెచ్చుకొని వేస్తే అది ఏ కూరైనా ఒకే టేస్ట్ వస్తుందమ్మా. ఇప్పుడు కొంతమంది మిరప్పొడి ధనియాలు వేసి ఆడించుకుంటారు. ఆమె ధనియాలు వేసినది ఆ మిరప్పొడి మనం చేపల్లో వేసుకున్నా, చికెన్లో వేసుకున్నా, పులుసుల్లో వేసుకున్నా,
తీగూరలో వేసుకున్న దగ్గర దగ్గర టేస్టే ఉంటుంది అది. అందుకని నేను మిరపకాయలు కూడా ఓన్లీ వట్టి ఆడిచ్చేసేసి మనం ఏ కూరలో వేసుకోవాలో వేసుకుంటారు. అప్పుడు ఏంటంటే కొద్దిగా బాగుంటుంది అది, అది టేస్టీగా ఉంటుంది. ఏ కూర ఏ స్మెల్ రావాలో అదే వస్తుంది, అది కాస్త బాగుంటుంది. అది నాకు అంటే అట్లా అలవాటమ్మా, అది ఆ విధంగా చేసుకుంటాను నేను. ఇప్పుడు నీళ్ళు కాగితే మనం అది పెట్టేసేస్తాము. మీరు కూడా ఏంటంటే మరి ఎంత గిన్నెలు మసాలా ఏదో అంటే అవి ఏదో అని అనుకోకుండా నేను చెప్పినట్టు మీరు చేసుకొని తిని కామెంట్ పెట్టండి. ఎందుకంటే తక్కువ మసాలాతో మంచి ఉప్పు కారం సంబంధం వేసుకొని మంచి వస్తువులతో సూపర్గా మంచి టేస్ట్ వస్తుందిరా మనకి. ఇట్లా హెల్త్ పరంగా కావచ్చు, మనం చేసుకునే వంట పరంగా కావచ్చు, అది ఆరోగ్యం లోపల కూడా రకరకాలుగా తిని లోపల రకరకాల జబ్బులు ఇది కాకుండా. ఈరోజు నేను ఇంతవరకు నిద్రలేసి ట్యాబ్లెట్ వేసుకున్నా, ఏది వేసుకొని వస్తుంది భగవంతుడు ఇచ్చిన దయ. అది మీ అందరి దయ భగవంతుడు చేసిందేమో. ఇంతవరకు అయితే నేను నిద్రలేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను. అందుకని మీరు కూడా ఏంటంటే మనం కొన్ని బాగానే ఉంటాయి. నన్ను ఇప్పుడు మసాలాల్లో రుచులు రావురా, కానీ వేసుకోన్నాయి ఎంతవరకు వేసుకున్నా అంతవరకు అట్లా వేసుకొని మనం చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయమ్మా. మనం ఎక్కువ మసాలాలకైతే ప్రయారిటీ ఇవ్వద్దు అని నా కోరిక. అల్లం గిన్నెలో అల్లం పేస్ట్ ఉన్నప్పుడు చోట్లకి వాళ్ళు పెట్టాను, నేనే తెస్తాను. అది ఎందుకంటే అసలు మా రోజుల్లో అసలు మేము ఏదో ఎక్కువ ఏటికి ఇది కాలేదు కదమ్మా. ఇదిగో ఒక్క చిటికెడు దీంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నాను రా, అది ఒక్క చిటికెడు, ఒక స్పూను చాలు. అది కాస్త కలిపెట్టుకొని ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు. నేను టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నింటిలో పెద్ద వేయిందన్న, ఇది దీంట్లో అవసరం. ఇప్పుడు ఉల్లగడ్డ అనేది ఖచ్చితంగా దీంట్లో అవసరం, అందుకని దీంట్లో వేస్తున్నా. ఈ వాటరు తెల్లినిగా దీంట్లో ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ రైస్ వేసేసుకున్నాం. మనకి కొంతమంది డాక్టర్లు చెప్తున్నానా, ప్రతిరోజు మనం అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో తెల్లబాయలు ఒక్క 2 పెట్టుకొని తింటే 100 జబ్బులు దూరం అవుతాయని చెప్పానని డాక్టర్లు చెప్తారు. తెల్లగడ్డ నిజంగా ఆరోగ్యప్రదమైనది, ఎందుకంటే మనకు ఆయుర్వేద డాక్టర్లు ఎక్కువ దాని గురించి చెప్తారు. మనం రుచిగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. నేను నిరంతరం అదే ఇదిగా చేసుకుంటే కొంతమంది వేస్తాను నేను, ఎందుకంటే కూరకి మించిపోయి మసాలా ఉంటాయన్నా. నాకు కూడా అప్పుడు అనిపిస్తుంది, అమ్మ బాబు ఇంత మసాలా అవసరమా అనిపిస్తుంది. కానీ అది ఎవరెవరు ఇష్టం, మనం ఎవరిని కూడా ఏమి అని వాళ్ళు అట్టేసారంటే ఆ టేస్ట్ అలవాటు పడిపోయింటారు వాళ్ళు. మేము ఇట్లా చేసుకున్నామంటే మేము దీనికి అలవాటు పడిపోయింటాను. నేను ఉప్పు తక్కువ మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఉప్పు ఇప్పుడు తెలిసిపోద్దమ్మా. ఒక్క రవ్వ ఉప్పు నేను మన 4 గంట తగిలితే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫస్ట్ మాత్రం మనము కాస్త మంట హైలోనే పెట్టుకోవాలి. ఒక్కరు ఉడుగు పట్టిన తర్వాత అప్పుడు సమయాన్ని బట్టి తగ్గించుకోవాలి.
క్యారెట్ వద్దులే, క్యారెట్ వేస్తే లేట్ అవుతుంది. ఇప్పుడు చిన్న మిస్టేక్ కదా ఈరోజు, అంటే రెండు ఒకసారి తీయడంలో కరివేపాకు ఇందాక ఏదో ఇప్పుడు వేసాను, కానీ కరివేపాకు ఇప్పుడు వేసాను, కరివేపాకే అది దాని వాల్యూ తగ్గదు. ఇప్పుడు ఇది కొత్తిమీర కూడా, కొత్తిమీర వేసుకున్నాం. ఈ ఉల్లగడ్డలు ఏంటంటే నేను ఎప్పుడు ఉడకబెట్టి ఇట్లా చిదివే వేస్తానమ్మా, ఎందుకంటే మనకి కూర బాగుంటుంది కొద్దిగా గ్రేవీగా. మనం ఏదేదో పుళ్ళు అవి మా వేసుకొని ఎర్రగడ్డలు టమాటాలు పోసుకొని ఆ గ్రేవీ కన్నా ఈ గ్రేవీ టేస్టీగా ఉంటుందా కదా. ఏందోలేనాయన ఈ వంటలు కూడా మనం ఎవరిని ఏది కరెక్ట్గా హోటల్ వీలైనంత వరకు ఇంటి ఫుడ్కే ఇష్టపడతాను. నేను హోటల్ ఫుడ్ అయితే పెద్దగా తినను, ఏదో బయటికి పోతే తప్పదు ఇంకా, అందుకని నాకు కొద్దిగా ఇంటి ఫుడ్డే ఇష్టం అమ్మా. మా పిల్లలు ఎంతసేపు హోటల్ నాన్నమ్మ అది ఇది అంటారు. అసలు నేను బయట తినైతే నాకు బయట విషయాలు చెప్తారు ఎందులోనైనా మీరు అంటాను నేను, ఎందుకంటే నాకు ఇంటి ఫుడ్ ఇష్టం కాబట్టి. అట్ట ఏది ఎవరికి ఇష్టమైతే వెళ్ళకూడదు అంతే. ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాను. మనం కోసుకొని అట్లా పచ్చి కోసి వేసుకునే దానికన్నా ఇటు కోసి వేసుకుంటే బాగా, ఎందుకంటే అన్నీ ఒకసారి కుదరడంలే పట్టడంలే ఇది కదా. ఇప్పుడు అన్నీ మనం ఉప్పు కారం అన్నీ చూసుకొని దీంట్లో కూడా మా ఒక పెద్ద టమాటా ఒకటేసాను నేను, ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి, బాగుంది చాలా. వెరీ గుడ్. ఈరోజు మా కూర మరిగంత కావాలి, నేను కొడుక్కి కోడలికి అందరికీను. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు మనం బాగా ఇది చాలా అదరాబదరా తిప్పకూడదు, ఎందుకంటే ఈ బియ్యం అన్నం ఒకరు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదిగో ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక హైలో పెట్టుకున్నాం కదా మంట, ఇప్పుడు సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడిపించుకున్నాం. ఓకే, ఇప్పుడు కూర నాన్న చూడు, అప్పుడే కూర ఎంత బాగా వచ్చిందో. సూపర్గా కూర ఎంత బాగుందంటే చూస్తేనే తినాలనిపిస్తున్నానా మీకు. మనకి ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. పెద్దవాళ్ళు ఏది ఊరికే అన్నారు, పెద్దల మాట అందుకే పెరుగన్నం మూట అంటారు. ఎందుకు పెరుగన్నం మూట అంటే, ఎందుకు అట్ట మనకు సద్దన్నం మూట అంటారంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి పోతున్నాము, సమయానికి మార్గ మధ్యలో ఆకలైనా, లేకపోతే ఒకవేళ ఆరోగ్యపరంగా మనకి ఏమైనా బాగాలేకపోయినా, లేదా అనుకున్న టయానికి గమ్యం చేరుకోకపోయినా, ఎప్పుడు ఎక్కడ ఆకలి అయితే అప్పుడు అన్నం తింటే మనం సేఫ్గా ఉంటాం అన్నమాట. అందుకని మనకు సామెత ఏం చెప్తారంటే, పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. ప్రతి ఒక్కటి కూడా నేను పాతది నేను దానికి అదే ఇష్టపడతా, దాన్ని లెక్క చేస్తాను. ఇప్పుడు ఈ వంట కూడా పాతేరా,
ఎందుకంటే కొత్తది అయితే దీంట్లో చాలా కలపాలి, కానీ పాతది అది. కానీ కొన్ని కొన్ని కలిపాను లేరు. ఆ రోజు ఏంటంటే ఈ పొడులు అప్పుడు అప్పుడు పొడిలో ఏం వేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు, బియ్యం, ధనియాలు, తెల్లగడ్డ లేదా కొబ్బరి ముక్క. ఇప్పుడు అట్టగారు కదా నాన్న, మనం ఎన్ని తుంచుతున్నాము. ఇప్పుడు మరాఠీ మొగ్గ అయితే బిర్యానీ ఆకంటే ఇప్పుడు మనం గ్రేవీ పౌడర్ చేసుకుంటే దాంట్లో ఎన్ని వేసుకుంటున్నారా. అందుకని ఇప్పుడు మనం కూడా కొన్ని మారాము, దానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే అలవాటు పడిపోయాం మనం కూడా, అందుకే ఒప్పుకోవాలి అది కరెక్ట్ అని. అది కూడా ఒక్క రుచి అయిపోతుంది. ఇప్పుడు మనకి బాగా జీరా రైస్లోకి బాగా ఇదిగోరా మంచి టేస్టీగా టమాటా, ఒక ఎర్రగడ్డ, కొద్ది చిన్న చిన్న మసాలు. ఇప్పుడు దీంట్లో ఏమంటే చిటికెడు మసాలా వేస్తామ్మా. ఇది గరం మసాలా. ఈ గరం మసాలా నేను తయారు చేసుకునేది. నేను బయట అయితే నేను ఎప్పుడు కొనను. ఇది నేను తయారు చేసుకునేది, చాలా బాగుంటుంది. దీంట్లో ఏమేమి వేసి ఎట్లా తయారు చేస్తాననేది ఖచ్చితంగా నేను పొడి ఈసారి చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అయిపోయింది. ఎంత బాగుందో చూడండి మీరే. నూరు అవుతుంది కదా నాయన మీకు. నాకైతే అన్నం ఒక్కరో లేటరా, లేకపోతే తినాలనే ఉంది ఇప్పుడు నాకు. చూడు నీ ఎందుకు నాన్న, మనకి ఇన్ని ఎర్రగడ్డలు, ఇన్ని టమాటాలు, ఇవన్నీ గ్రేవీ కోసం పోసుకుంటాం కదా, ఏమీ రాదు. కానీ ఈ గ్రేవీ ఎందుకు వచ్చిందంటే అమ్మా, ఇది కూడా దీంట్లో ఉండేది ఒక్కటన్నమాట. నేను చేసే విధానం ఇది. కొంతమంది ఉల్లగడ్డలు ఉడకబెట్టకుండా కోసేస్తారు, అది ముక్కలు ముక్కలుగా ఉంటుందా. నేను అట్టగారు ఉడకబెట్టి లైట్గా చిదిమి వేస్తా, అది ఇట్ అవుతుంది మనకి. ఇది అన్నం లేక బాగుంటుంది. కూర రెడీ అమ్మా. మనకి ఇది అన్నం లేక బాగుంటుంది, చపాతీ లేక బాగుంటుంది, పూరీ లేక బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది ఆ కూర. అది అంటే మనకు అందులో తొందరగా కూడా అయిపోద్ది. ఇది ఎట్టుందో చూద్దాం నాన్న ఒకసారి. ఇదైతే ఇంకొక 2 వాటర్ ఉండేరా, ఇంకొక 2 నిమిషాలు ఆగుదాం. అది కమ్మగా జీరా రైస్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు చూడు బాగా అదిగో మెతుకు తరుచుకోకుండా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక టేస్ట్ చేద్దాం. అలాగే ఇదిగో కర్రీ కూడా, ఇదిగో ఉల్లగడ్డ టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చేద్దాం. దగ్గరగా ఇప్పుడు మీరు చూసే వాళ్ళందరూ దగ్గరగా ఉంటే భలే తినేవాళ్ళంగా, భలే ఉండేది కూరకాయ అయితే. ఇదిగో బాగా ఉల్లగడ్డలు నంచుకుంటా, ఇదిగో తిన్నాం అందరం. ఇదిగో నాకు ఏది కూడా వేడంటే చేయి పట్టుకున్నాను ఎందుకో. నేను కాఫీ తాగే గ్లాసులు కూడా పెద్ద చిన్న గ్లాసులో పట్టుకోలేక. కూర అయితే చూస్తేనే నూరూరిపోతుందిరా. ఏంటంటే దీంట్లో ఏం లేకుండా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా చూద్దాం. నాకేమో నూరూరిపోతుంది. 5 స్టార్ హోటల్ కూడా నెగ్గోరా, సూపరు. యాజ్ మీరు ఇట్టే చేసుకొని ఖచ్చితంగా తిని నాకు కామెంట్ పెట్టండి. చాలా ఎంత బాగుందో చెప్పలేనైనా. సూపర్ అంటే సూపర్ రా. ఆ కూర కూడా అంత టేస్టీగా, మసాలా ఎక్కువ లేకుండా, గ్రేవీ బాగుంది, చాలా బాగుందిరా. సూపర్ అంటే సూపరు. నేను మిమ్మల్ని అసలు బీటెంట్ చేస్తున్నా, అవన్నీ తింటే చాలా బాగుంది నాన్న. ఇక్కడ చాలా బాగా కుదిరింది నాన్న. మీరు చేసుకొని తిని టేస్ట్ నాకు కామెంట్ పెట్టండి. ఎంత బాగుందో చెప్పలేను నేను మాటల్లో, తింటే తప్ప మీకు కూడా తెలీదు. అందుకని చూసి
తిని మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వత్తండి, లైక్ చేయండి. ఇప్పటికేమో మీరు చాలా నన్ను ఆదరిస్తున్నారా, మీ అందరికీ మరి 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 నా వందనాలు. ఎందుకంటే మీరు అందరూ నన్ను చాలా ఆదరిస్తున్నారు, చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు నాన్న. అందరికీ మరొకసారి నమస్కారం. మీరు చేసుకొని తిని కామెంట్ పెట్టండి. అందరికీ బాయ్ రా. చాలా బాగుంది అయితే.